ఉదాహరణకి ఒక పిహెచ్డి ఉంది. ఒక పిహెచ్డి థీసిస్ని ఇవాల్యుయేట్ చేయడానికి స్టాండర్డ్స్ వెస్టర్న్ యూరప్లో ఉండే థీరీస్కి రీసెర్చ్కి సంబంధించిన స్టాండర్డ్సే ఇవాల్యుయేట్కి మనం వాడుతున్నాం. మరి మన దగ్గర ఇంత రీసెర్చ్ జరిగినవి ఇన్ని అంశాలు ఉన్నాయి కదా, మనదంటూ ఒక రీసెర్చ్ కోడ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోలేమా? ఈ దేశానికి కావాల్సిన కోడ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోలేమా? తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలు ఇక్కడ నడిచని చెప్తున్నప్పుడు ఇవాళ వస్తున్న రీసెర్చ్ స్టాండర్డ్స్ ఏ రకంగా ఉన్నాయి? గవర్నమెంట్లో పనిచేసేటప్పుడు ఒకసారి ఐ హ్యాడ్ అన్ అకేషన్, ఒక 5-6 వైస్ ఛాన్సలర్స్ని కలవడం తటస్థించింది. వారిని అడిగాను, మీ యూనివర్సిటీలో గత 10 ఏళ్లలో భట్నాగర్ అవార్డు ఎవరికైనా వచ్చిందా? 0. 5-6 యూనివర్సిటీలలో ఎవరికి కూడా 10 ఏళ్లలో భట్నాగర్ అవార్డు రాలేదు. భట్నాగర్ అవార్డు ఈజ్ అన్ ఇంపార్టెంట్ అవార్డు, నేషనల్ లెవెల్లో వచ్చేది. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఒక ప్రత్యేకమైన ప్రతిభ. నేను బయట అవార్డు గురించి మాట్లాడటలేదు, మన దగ్గర ఉన్న అవార్డ్స్ రావడం కూడా కష్టమవుతుంది. అంటే ఏమిటి? ఇందాక నేను అన్నానే, ఆ క్యారెక్టర్ అది ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరిలో ఉండాలి. వాళ్ళలో కనుక ఆ క్యారెక్టర్ కనుక లోపించినట్లయితే ఈ దేశాన్ని పునర్నిర్మించుకోవడం మన వల్ల కాదు. మనం ఇట్లాగే వెనకబడి ఉంటాం, కబుర్లు చెప్తూ ఉంటాం, అంతే తప్ప మనం సాధించాలని అనుకున్నది సాధించలేదు. పూజ్య సర్సంఖ్యాలజీ ఒకసారి మీటింగ్ వచ్చారు మన దగ్గరికి. శారదాధామంలో 2019లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. వీళ్ళందరూ వివిధ రంగాల్లోంచి వచ్చారు. ఆయన ఇచ్చిన సందేశంలో ఒక ముఖ్యమైన విషయం నాకు గుర్తుంది. వారు అన్నారు, మీరు ఏ వ్యవస్థల్లో పనిచేస్తున్నా ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ పనిచేయండి, కానీ ఎక్కడ పనిచేసినా ఎక్సలెన్స్ చూపించండి అన్నారు. ఒక చిన్న మాట, ఒకటే మాట, యూ ఎక్సెల్ ఇన్ దట్ ఏరియా వేర్ ఎవర్ యు ఆర్ వర్కింగ్. అది దేశానికి తోడ్పడుతుంది. చాలా ఆలోచించి చెప్పిన మాట అది, మాట ఒకటే కాదు. అట్లా మనం ఆ స్థాయికి రావడానికి రీసెర్చెస్, మనం చదువుతున్న రీసెర్చ్, మనం చేస్తున్న రీసెర్చ్ పాఠశాలలో, కళాశాలల్లో, ముఖ్యంగా రీసెర్చ్ కళాశాలలు ఎక్కడైతే పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారో వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ వర్క్కి ఈ స్తోమత రావడానికి మనం ఏం చేయాలో ఆలోచించాలి. సివి రామన్ గారి దగ్గరికి వచ్చారు ఒక బృందం. రామన్ ఎఫెక్ట్ మీద మీకు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, మీ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందో ఒకసారి చూపిస్తారా అని అడిగారు. ఆయన డ్రాయర్ ముందరికి గీసి, ఈ చెస్ట్ ఆఫ్ డ్రాయర్ తీసి, ఇదే నా ల్యాబొరేటరీ అన్నట్టు. అంటే నోబెల్ ప్రైజ్ రావడానికి అత్యాధునికమైన ల్యాబొరేటరీ ఉంటేనే నేను పనిచేస్తాను అనే కండిషన్ అక్కర్లేదు. అనేక అంశాలలో మనకి గ్యాప్స్ ఉన్నాయి. మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్తుండేవాడు, నేను ఎంటెక్ చేసేటప్పుడు రీసెర్చ్ టాపిక్ ఎట్లా పికప్ చేయాలి, ఎవరైనా రీసెర్చ్ చేయదలుచుకుంటే ఆ టాపిక్ ఎట్లా పికప్ చేయాలి అని అడిగితే ఆయన ఒక చక్కటి ఎనాలిసిస్ చెప్పారు. రీసెర్చ్ ఎట్లాంటిది అంటే, గళ్ళు కనుక వేస్తే ఒక స్క్వేర్ షీట్ మనం తీసుకొని ఏ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్టులో ప్రస్తుతం రీసెర్చ్ ఏ ఏరియాలో జరుగుతుందో అదంతా రాసి ఫిలప్ చేయమన్నాడు ఆ గళ్ళని. ఇట్లా ఫిలప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మధ్య అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి కొన్ని గళ్ళు ఖాళీగా కనిపిస్తాయి. ఎక్కడ ఒక గడిలో ఉన్నది కనుక మనం రీసెర్చ్ టేకప్ చేస్తే అది ఇట్ గెట్స్ లింక్ టు సో మెనీ అదర్ ఏరియాస్. అంటే అది ఒక క్రిటికల్ గ్యాప్ కింద కనిపిస్తుంది అనమాట. ఆ గ్యాప్ మనం ఫిల్ చేయగలిగినట్లయితే చాలా ఉత్కృష్టమైన ప్రయోజనం రావడానికి ఆస్కారం ఉంటుందని ఆయన గీసి చూపించారు మాకు పద్ధతిలో. కాబట్టి రీసెర్చ్ చేసేటప్పుడు ఏదో డిగ్రీ తెచ్చుకోవాలి, ప్రమోషన్ తెచ్చుకోవాలని ఆలోచన కాకుండా ఈ దేశానికి నేనేం కంట్రిబ్యూట్ చేశాను రీసెర్చ్ రూపంలో, హైయర్ ఎడ్యుకేషన్ సెక్టార్లో నేను పనిచేస్తూ, ఇది నా సాలిడ్ కంట్రిబ్యూషన్, ఇది ఇంటర్నేషనల్ ఛాలెంజ్కి నిలబడగలుగుతుంది అన్న హయ్యెస్ట్ స్టాండర్డ్స్ కనుక నెలకొల్పగలిగినట్లయితే డెఫినెట్లీ అంతకుముందు ఈ దేశంలో ఉన్న శక్తిని మనం పునర్నిర్మించుకోవడానికి, మళ్ళీ అది మన వంతు చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది. అయితే భారత కేంద్రిత విద్య అన్నప్పుడు ఈ మూలాలే కాకుండా అసలు ఈ దేశానికి సంబంధించిన విద్య ఎక్కడ మొదలు కావాలి, మన పురాణాల, మన ఇతిహాసాల, అవన్నీ తప్పకుండా తెలియాలి. ఒక చిన్న విషయం చూడండి, ఎంత ఎంత కామన్ అయిపోయిందో. ఇంట్లో పిల్లవాడి జన్మదినం జరుపుకుంటాం. ఆ జన్మదినం జరుపుకున్నప్పుడు ఎంత మామూలు అయిపోయిందంటే, ఏదో ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేయడం, ఒక కొవ్వొత్తిని ఊదటం, ఎంత సాధారణం అయిపోయింది. ఇది ఒక వెస్టర్న్ పద్ధతి, ఇది మనకు సంబంధించింది కాదు అన్న విమర్శ ఎక్కడ కనపడదు.
భారత కేంద్రిత విద్య అనే పెద్ద అంశం గురించి మనం మాట్లాడేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు మన చుట్టుపక్కల ఎక్కడ జరుగుతున్నా కూడా అవి రాకుండా ఉండడానికి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఎందుకు కాదు అది. దీపాలు ఆర్ప పద్ధతి కాదు మనది, దీపాలు వెలిగించే పద్ధతి మనది. మనం దీపం వెలిగిస్తాం కానీ దీపాన్ని ఆర్పం, అది పూర్తిగా వ్యతిరేకం దానికి. అది పెట్టుకుని అందరం చప్పట్లు కొడతాం. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో మనం చూసుకోగలిగినట్లయితే జీవన విధానంలో, ఇందాక వారు చెప్పినట్టుగా హిందూ జీవన విధానంలో ఉండే అనేక అంశాలలో బయట నుంచి వచ్చింది మనని ఏ రకంగా కమ్మి పూర్తిగా అది మనని ఇబ్బందికర పరిస్థితి చేస్తోందో అది కనుక చూపించగలిగినట్లయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అది అట్లా అనేక రంగాలలో మనం చేయవలసింది. మనకున్న సైన్స్ ఏమిటి, దానికి సంబంధించింది మనకు ఎంత తెలుసు. మనం అక్కడ ఆగిపోవాలని కాదు. చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్ర తప్పుల గురించి చేయక అవే తప్పులు చేసే అవకాశం ఉందనంటారు విల్ డ్యూరెంట్ ఎక్కడో పుస్తకంలో. కాబట్టి చరిత్ర మనం తెలుసుకోవాలి, చరిత్ర పరిజ్ఞానం మనం తెలుసుకోవాలి, దాని ఆధారంగా పైకి రావాలి, ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మనం అక్కడ ఆగిపోతామని కాదు. మన గతం మనం తెలుసుకోకపోతే మన భవిష్యత్తు ఉండదు. మన గతాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు సరిగ్గా మనకు చెప్పిన వాళ్ళు లేదు. మనం దాన్ని పరిశోధించి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిశోధనలో మీరు కావాలి భారత్ సెంట్రిక్, ఏ రకంగా దాన్ని భారత్ సెంట్రిక్ విద్య అవుతుంది. మనకున్న గణిత శాస్త్రం ఉంది, గణిత శాస్త్రాన్ని ఏ రకంగా పిల్లలకు చెప్పే విషయంలో ఇంటిగ్రేట్ చేయడానికి వీలవుతుంది. అన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి, అన్ని సైన్సెస్ ఉన్నాయి. ఆ సైన్సెస్ని మొదలు స్టడీ చేయాలి, దానికి నిపుణుల బృందాలు కూర్చోవాలి, వాటిని వెలికి తీయాలి. పిల్లలు చదువుకోవడానికి వీలుగా, ఆచార్యులు చదువుకోవడానికి వీలుగా ఆ రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ భారత కేంద్రిత విద్య అంటే భారతీయ జ్ఞాన పరంపర అంతా కూడా ఇందాక మనం మాట్లాడుతున్నది అదంతా కూడా కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకంలో చూపించింది ఎక్కడెక్కడ ఏం చేశారని చూపించారు. ఎట్లా చేశారు అంటే ఆయా శాస్త్రాల్లోకి పోయి, లోతుల్లోకి పోయి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మనం కనుక చేయగలిగినట్లయితే తప్పకుండా ఈ దేశం సరైన మార్గంలో రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదే భారత్ సెంట్రిక్ అన్న పదాన్ని కొఠారి కమిషన్ వారు చెప్పారు. ఇందాక సుధాకర్ చేశారు. ఆయన అన్నారు, మన ఇంటలెక్చువల్స్ యొక్క థింకింగ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ షుడ్ షిఫ్ట్ ఫ్రమ్ వెస్టర్న్ యూరప్ టు ఇండియా. భారత్ కేంద్రితంగా వాళ్ళ ఆలోచన పరంపర సాగాలి. భారత కేంద్రితంగా జరిగినప్పుడు ఏమవుతుంది, అనేక ఆలోచనలు మనం అమలు చేస్తున్నవి, అనేక పాలసీస్ మనం తీసుకొస్తున్నవి, అవేవి ఈ దేశానికి సరైనవి కావు అనే ఆలోచన కూడా రావచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఒక సమావేశంలో సురేష్ సోని గారు వచ్చారు. ఆ సమావేశంలో ప్రతిపాదించిన దాంట్లో కల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ది పిల్లర్స్ అని చెప్పాం. మిగతా 4 పిల్లర్స్ ఉన్నాయి, 3 ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. 4th పిల్లర్ ఈజ్ మీడియా. కల్చర్ ఈజ్ ద 5th పిల్లర్ అన్నట్టుగా ప్రతిపాదన జరగడం జరిగింది. వారు మాట్లాడుతూ వారు మాట్లాడారు, కల్చర్ ఈజ్ నాట్ ఎ 5th పిల్లర్, కల్చర్ ఈజ్ ఎ సెంట్రల్ పిల్లర్. ఈ సెంట్రల్ పిల్లర్ ఆధారంగా మిగతా అన్ని పిల్లర్స్ కూడా నవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరి కల్చర్? ఈ దేశం కల్చర్. ఈ దేశం సంస్కృతి ఆధారంగా ఎగ్జిక్యూటివ్ నడవాలి, లెజిస్లేచర్ నడవాలి, జ్యుడిషియరీ నడవాలి, ప్రెస్ నడవాలి. ఆ కల్చర్లోంచి వీటిని డ్రా చేసుకోవాలని చెప్పి వారు చెప్పారు. దాని ఆధారంగా ఆ వర్క్ జరుగుతుంది. సంస్కృతి ఫౌండేషన్లో కొద్దో గొప్ప వర్క్ మొదలుపెట్టారు. అంటే మనం చేయవలసిన పనులు ఎన్ని ఉన్నాయో అసలు అనంతం. నిజానికి ఒక మాట చెప్పాల్సి, ఏ ఏరియా తీసుకున్నా కూడా, టచ్ అప్ ఆన్ చేసినా కూడా వెరీ డీప్ రూటెడ్ యాక్టివిటీ ఈజ్ నెససరీ అని కనిపిస్తున్నది. అది మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ అంశానికి ఇంకా మాట్లాడుతూ ఉండొచ్చు ఎంతసేపు అయినా, కానీ ఇప్పటికే చాలా టైం అయింది. అనుకున్న దానికంటే కూడా టైం ఎక్కువైంది. సో నేను ఇంతటితో మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ఓపిక